ఇంటి ఆడబిడ్డ మీద పెయిడ్ ఆర్టిస్టులతో మాట్లాడిస్తారా అని చెప్పి కవిత తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. అయితే కేసీఆర్ గురించి కూడా ఆవిడ మాట్లాడడం జరిగింది. కేసీఆర్ నడిపించేంత పెద్దవాళ్ళు మీరా అని చెప్పి కూడా కవిత వ్యాఖ్యానించింది. కేసీఆర్ ని ఏమీ చేయలేక నీ మీద కేసులు పెడుతున్నారు. నేను లిక్కర్ స్కామ్ లో జైలుకు వెళ్లేటప్పుడు కూడా నేను పార్టీకి రాజీనామా చేస్తాను అని చెప్పినప్పుడు కూడా వద్దు అని చెప్పారు అని చెప్పి కూడా కవిత చెప్పడం జరిగింది. ఇక పదవుల కోసం పాకులాడే వ్యక్తిని కాను నేను అని చెప్పి చెప్తూ ఉన్నారు. అయితే బీజేపీ కోవర్టులు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నారని చెప్పి పార్టీని కాపాడుకోవాలి అని చెప్పి కూడా కవిత వ్యాఖ్యానిస్తున్నారు. అయితే త్వరలోనే తెలంగాణ వ్యాప్తంగా కూడా పాదయాత్ర చేసే విధంగా కూడా ముందుకు వెళ్లే ఆలోచనలు ఉన్నట్లు కవిత తెలుస్తుంది. దాంతో పాటు కవితను సస్పెండ్ చేయాలని చెప్పి కూడా కేసీఆర్ మీద తీవ్రంగా ఒత్తిడి వస్తుంది అని చెప్పి కూడా మనకి బ్రేకింగ్ న్యూస్ అందుతుంది. మరి కవిత విషయంలో కేసీఆర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు అని చెప్పి వెయిట్ చేయాలి. అయితే కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి నోటీసులు ఇచ్చినప్పుడు మీరు ఏం చేస్తున్నారు, గ్రామ స్థాయిలో ఉద్యమం చేయాల్సిన అవసరం ఉంది కదా అని చెప్పి ఇండైరెక్ట్ గా కేటీఆర్ ని ప్రశ్నించే విధంగానే ఆవిడ మాట్లాడుతున్నారు. అసలు పార్టీలో లీకు వీరులు ఎవరు, గ్రీకు వీరులు ఎవరు అనే విధంగా కూడా మాట్లాడడం జరిగింది. నేను దాదాపు 100 లేఖలు రాసినప్పటికీ కూడా ఈ లేఖ ఇప్పుడు బయటికి రావడం ఏంటి, అసలు ఆ లీకు వీరులు ఎవరు, ఎందుకు బయటికి రావడం లేదు అనే విధంగా కూడా ఆవిడ ప్రశ్నిస్తున్నారు. అయితే కేసీఆర్ కన్నా నేను ఇంకా ఎక్కువే నాకు అని చెప్పి కూడా కవిత మాట్లాడడం జరుగుతుంది. ఇక ఇదే అంశాలకు సంబంధించి మరిన్ని వివరాలను మా ప్రతినిధి రామనరేష్ లైవ్ లో అందిస్తారు. రామనరేష్ చెప్పండి, మొత్తం మీద కవిత అయితే స్పందించడం జరిగింది. మీడియా మిత్రులతో మాట్లాడుతూ ఒక విధంగా బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మీద డైరెక్ట్ గానే ఇండైరెక్ట్ గా తన వ్యాఖ్యలు అయితే ఉన్నట్లుగా కూడా కనిపిస్తుంది. ఫస్ట్ గ్రామ స్థాయిలో ఇక్కడ కార్యక్రమాలు చేయకుండా విదేశాలకు వెళ్లి కార్యక్రమాలు నిర్వహించడం ఏంటి అనే విధంగా కూడా ఆవిడ మాట్లాడుతున్నారు. సో ఓవరాల్ గా ఆవిడ చాలా విషయాలు మాట్లాడారు. డీటెయిల్స్ ఏంటి? కవితకు సంబంధించి ఈరోజు ఆమె మొత్తానికి అంటే ఈ వ్యవహారం ఏదైతే లీకు వ్యవహారం బయటకు వచ్చిందో అప్పటి నుంచి కూడా పార్టీలో ఒక రకమైన భావన కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో కవిత ఈరోజు మీడియాతో చిట్ చాట్ చేయడం జరిగింది. సంచలన వ్యాఖ్యలతో ఆమె అయితే ఈరోజు మీడియా ముందుకు రావడం జరిగిందని చెప్పుకోవచ్చు. ఎందుకు అంటే పార్టీలో జరుగుతున్న వ్యవహారాలన్నిటి మీద ఆమె ఒక క్లారిటీతో ఉన్నారు. ఆ క్లారిటీ మొత్తాన్ని కూడా మీడియాకు బయట పెట్టడం జరిగింది. పార్టీలో లీకు వీరులు ఎవరు, గీకు వీరులు ఎవరు, వాళ్ళను బయట పెట్టకుండా ఆడబిడ్డపై పెత్తనం చెలాయిస్తారా, ఆడబిడ్డపై విమర్శలు చేస్తారా అంటూ కూడా తీవ్ర వ్యాఖ్యలు చేసిన పరిస్థితి ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే పార్టీలో అంతర్గత వ్యవహారాలు ఏవైతున్నాయో దానికి సంబంధించి పార్టీ బలోపేతం కోసం అని చెప్పేసి తాను లేఖ రాశాను. ఆ లేఖ ఎలా బయటకు వచ్చింది, ఆ అంశాలను బయట పెట్టాలని చెప్పేసి నేను కోరాను. కానీ అది ఆ వ్యవహారం తేల్చకుండా పార్టీని డ్యామేజ్ చేసే విధంగా నాపై విమర్శలు చేస్తున్నారు. ప్రతిపక్షాలతో కలిసి అంటే కాంగ్రెస్ బీజేపీలతో కలిసి తనపై విమర్శలు చేస్తున్నారు. ఒక పత్రిక ద్వారా కొన్ని ఛానల్స్ ద్వారా నాపై విమర్శలు చేస్తున్నారంటూ కూడా ఆమె చాలా అసంతృప్తి వ్యక్తం చేసిన పరిస్థితి ఉంది. కేసీఆర్ ఒక్కడే నా నాయకుడు, నేను కేసీఆర్ తప్ప మరో నాయకుడు నాకు లేడు అని చెప్పేసి ఆమె క్లియర్గా చెప్పడం జరిగింది. పార్టీలో ఎవరైతే కోవర్టులు ఉన్నారో ఆ కోవర్టులను బయట పెట్టాలి. కోవర్టులను బయట పెట్టకుండా కేవలం ట్విట్టర్ ద్వారా అదేవిధంగా సోషల్ మీడియా వేదిక ద్వారా ప్రచారాలు చేస్తే ఒప్పుకోను అని చెప్పేసి అన్నారు. తాను చాలా తిక్కదానని, కేసీఆర్ కన్నా చాలా మూర్ఖంగా వ్యవహరిస్తానని చెప్పేసి కూడా ఆమె చెప్పారు. ఆమె ఈ చేసిన వ్యాఖ్యలన్నీ కూడా కేటీఆర్ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎవరైతే ఉన్నా ఆయన్ని ఉద్దేశించి చేసినట్టుగా క్లియర్గా స్పష్టమైంది. ఎందుకు అంటే పార్టీలో ఏదైనా వ్యవహారం బయటకు వచ్చినప్పుడు యాజ్ ఏ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఆయన చర్యలు తీసుకోవాలి. కానీ ఆయన ఎక్కడా చర్యలు తీసుకోలేదు. నా లేఖ లీకు అయిన విషయాన్ని ఎవరు అంటే లీకు ఎలా జరిగింది ఏంటి అనే దానిపై పార్టీ ఇంతవరకు ఎందుకు స్పందించలేదు. నాపై వస్తున్న వార్తలు అంటే కొన్ని పత్రికల్లో కానీ అదేవిధంగా మీడియా ఛానల్స్లో వస్తున్న వార్తలను పార్టీ ఎందుకు ఖండించడం లేదు. నా వ్యవహార శైలికి సంబంధించి నేను రాసిన లేఖలో ఎక్కడా తప్పు లేదు. తాను పార్టీకి సంబంధించిన అంశాలను మాత్రమే ప్రస్తావించుకుంటూ వచ్చాను. రజతోత్సవ సభలో ఏదైతే జరిగిందో దానికి సంబంధించిన అంశాలను నేను నియోజకవర్గ పర్యటనలో వచ్చిన అంశాలను దృష్టిలో ఉంచుకొని నేనే ఆ లేఖను కేసీఆర్కి రాశాను. కేసీఆర్కి గతంలో దాదాపు 100 లేఖలు రాశాను. ఆ లేఖలు ఏవి బయటికి రాలేదు. కానీ ఈ లేఖ ఎలా బయటకు వచ్చింది, దీనికి బాధ్యులు ఎవరు, దానిపై చర్యలు తీసుకోకుండా నాపై విమర్శలు చేస్తారంటూ కూడా ఆమె వ్యాఖ్యానించిన పరిస్థితి అయితే ఉంది. మొత్తంగా చూసుకుంటే కొత్త పార్టీ పెడతారా అనే దానికి సంబంధించి కూడా ప్రశ్నలు అడిగితే ఇప్పటికిప్పుడైతే నేనైతే ఏమి చెప్పలేను. కానీ కేసీఆర్ నాయకత్వంలోనే పనిచేస్తాను. కేసీఆర్ నుంచి నన్ను దూరం చేసే ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయి, కుట్రలు జరుగుతున్నాయని కూడా ఆమె వ్యాఖ్యలు చేశారు. ఎందుకంటే కేసీఆర్ను నా నుంచి దూరం చేసే విధంగా అదేవిధంగా కేసీఆర్కు నన్ను దూరం చేసే విధంగా అయితే పార్టీలో కొందరు వ్యక్తులు ప్రయత్నిస్తున్నారు. దానికి ఎదుర్కొనేందుకు నేను సిద్ధంగా ఉన్నానని చెప్పేసి కూడా చెప్తున్నారు. మరొక వైపు పార్టీకి సంబంధించి
బీఆర్ఎస్ పార్టీ చాలా బలంగా ఉంది. దాన్ని గ్రాస్ రూట్ లో బలోపేతం చేయకుండా విదేశాల్లోకి వెళ్ళి రైతోత్సవ వేడుకలు చేయడం వల్ల ఏమి ఉంటుంది, ఇక్కడ పార్టీకి సంబంధించిన కార్యక్రమాలు నిర్వహించకుండా ఎందుకు అక్కడ చేస్తున్నారు, సోషల్ మీడియా వేదిక ద్వారా ఎందుకు ప్రభుత్వాన్ని ప్రశ్నించాల్సిన పరిస్థితి ఉంది. గ్రామ స్థాయిలో కానీ కేసీఆర్కి సంబంధించి కాళేశ్వరానికి సంబంధించిన నోటీసులు ఇచ్చినప్పుడు పార్టీ పరంగా ఏం చర్యలు తీసుకున్నారు, ఏమి కార్యాచరణ తీసుకున్నారంటూ కూడా ఆమె సూటిగా ప్రశ్నించిన పరిస్థితి ఉంది. ఎందుకంటే కేసీఆర్కి నోటీసులు ఇస్తే దాన్ని పార్టీ గ్రామ స్థాయి నుంచి ఆందోళన చేయాలి, ధర్నాలు చేయాలి, కానీ అలాంటి కార్యక్రమాలు ఎక్కడ పార్టీ పిలుపు ఎందుకు ఇవ్వలేదు అని చెప్పేసి ఆమె సూటిగా ప్రశ్నించిన పరిస్థితి ఉంది. ఈ కార్యక్రమాలన్నీ వాళ్ళు చేయలేదు, నేను జాగృతి తరఫున కొన్ని కార్యక్రమాలు చేశాను, పార్టీని బలోపేతం చేయాలని చెప్పేసి దాన్ని కూడా విమర్శిస్తున్నారు. నరేష్, బీఆర్ఎస్ పార్టీని బీజేపీలో విలీనం చేస్తారు అని చెప్పారు, అంటే బీజేపీ మీద యుద్ధం చేయాలి అని చెప్పి కూడా ఆవిడ ప్రకటిస్తున్నారు. అంటే బీజేపీకి సంబంధించిన వాళ్ళు బీఆర్ఎస్ లో కోవర్టులుగా ఉన్నారు, వాళ్ళ గురించి కూడా తేల్చాలి అని చెప్పి ఆవిడ కవిత చెప్పడం కూడా జరిగింది కదా. కవిత క్లియర్ గా చెప్పడం జరిగింది. ఏదైతే లిక్కర్ స్కామ్ కి సంబంధించి తనను అరెస్ట్ చేసి తిహార్ జైల్లో పెట్టారో ఆ సమయంలో టీఆర్ఎస్ పార్టీని బీజేపీలో కలపాలని చెప్పి ఒక ప్రతిపాదన వచ్చింది. అయితే అరెస్టు సమయంలో కూడా నేను కేసీఆర్ ని కలిశాను, తాను ఏదైతే పదవిలో ఉన్నానో ఆ పదవులకు రాజీనామా చేస్తా అని చెప్పేసి కేసీఆర్ దగ్గరకు వెళ్తే నన్ను ఇబ్బంది పెట్టేందుకే నీపై కేసులు పెట్టారు, నువ్వు ఎక్కడ పదవులకు రాజీనామా చేయొద్దు అని చెప్పి కేసీఆర్ స్పష్టంగా చేశారు. అందుకే తాను రాజీనామా చేయకుండా అరెస్ట్ అయ్యానని చెప్పేసి ఆమె క్లియర్ గా చెప్పడం జరిగింది. అదేవిధంగా తాను జైల్లో ఉన్నప్పుడు బీఆర్ఎస్ పార్టీని బీజేపీలో కలపాలని ఒక ప్రతిపాదనతో వచ్చారు, దాన్ని నేను తిరస్కరించాను, దానికి నో చెప్పాను, గట్టిగా చెప్పాను అని చెప్పేసి ఆమె క్లియర్ గా చెప్తున్నారు. ఆ ప్రతిపాదన తీసుకొచ్చిన నేతలు ఎవరు, దానికి సంబంధించిన వివరాలు బయట పెట్టాలని చెప్పేసి అడిగినప్పుడు దానికి ఆమె స్పందన ఇప్పటికైతే తాను ఆ విషయాలను బయట పెట్టలేనని చెప్పేసి బీజేపీతో బీఆర్ఎస్ కలుస్తుందనే ప్రచారం విస్తృతంగా జరుగుతుంది. దానిపై పార్టీ పరంగా గట్టిగా పోరాడాలి, కానీ ఆ విధంగా చేయట్లేదు. పార్టీలో కొంతమంది బీజేపీ నేతలతో కలిసి తమ ప్రయత్నాలు కొనసాగిస్తూనే ఉన్నారు, వారిపై ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదంటూ కూడా కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. అంటే బీఆర్ఎస్ పార్టీకి బీజేపీకి మధ్య ఒక బంధం అనేది ఉంది అనేది క్లియర్ గా కవిత వ్యాఖ్యలతో బయటపడ్డది. తాను జైల్లో ఉండి ఇబ్బందులు పడుతున్న సమయంలో బీజేపీపై గట్టిగా విమర్శలు చేయాలి, బీజేపీతో పోరాడాల్సిన అవసరం ఉంది, కానీ ఆ పోరాటం ఎక్కడా చేయలేదు. దీనికి సంబంధించి బీజేపీతో కొంతమంది నేతలు ఇప్పటికీ అంటకాగుతున్నారు, వారిపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని కూడా ఆమె ప్రశ్నించారు. తాను కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఏదైతే రాజీ ప్రయత్నాలు కానీ అదేవిధంగా కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు ప్రయత్నాలు చేస్తున్నారంటే కొంతమంది విమర్శలు, అంటే పెయిడ్ ఆర్టిస్టులతో విమర్శలు చేస్తున్నారు అని చెప్పేసి అంటున్నారు. ఆ సమయంలో తాను ఏ పార్టీతో కానీ సంప్రదింపులు చేయడం లేదని చెప్పేసి ఆమె క్లియర్ గా చెప్తున్న పరిస్థితి ఉంది. తమ నాయకుడు కేసీఆర్ తప్ప మరి ఏ నేత నాకు లేడు, ప్రస్తుతానికైతే నేను బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నాను, పార్టీ దీనికి సంబంధించి ఎలాంటి అంటే నా వ్యవహారానికి సంబంధించి పార్టీ ఏ విధంగా స్పందిస్తుంది ఏంటి అనేది వేచి చూస్తానని చెప్పేసి చెప్తున్న పరిస్థితి ఉంది. ఇప్పటి వరకైతే కవిత చెప్తున్న దాని ప్రకారం పార్టీ కోసం, అంటే పార్టీ ఏం చెప్తుంది, కేసీఆర్ ఏం మాట్లాడతారు, దీనిపై స్పందిస్తారా లేదా అనేది చూస్తానని చెప్పేసి అంటున్నారు. ఆ స్పందించిన తర్వాత తన భవిష్యత్ కార్యాచరణ కూడా ఉంటుందని చెప్పేసి కవిత చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే రామనరేష్, ఇప్పుడు కవిత మాట్లాడిన దాన్ని బట్టి చూస్తే గనక కొత్త పార్టీ ఆలోచనలో ప్రస్తుతానికి ఈ టైం వరకు లేదు అన్నట్టు తెలిసింది. అయితే త్వరలోనే పాదయాత్ర చేస్తారు అని చెప్పి కూడా అంటున్నారు. మరి పాదయాత్ర కొత్త పార్టీ ఒకవేళ పెట్టిన తర్వాత చేస్తారా, లేకపోతే ఈలోపే పాదయాత్ర ద్వారా ప్రజల్లోకి వెళ్లాలని చెప్పి అనుకుంటున్నారా? అయితే కేసీఆర్ గారి మీద కూడా కొంత విపరీతమైన ఒత్తిడి వస్తుంది పార్టీ తరపున, కవితని సస్పెండ్ చేయాలి అని చెప్పి కూడా అంటూ ఉన్నారు. సో వీటిల్లో వాస్తవం ఎంత, ఏ విధంగా బీఆర్ఎస్ పార్టీ ముందుకు వెళ్లే ఆలోచనలు ఉండొచ్చు? బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఇప్పుడు ఏదైతే వ్యవహారం అంతా దీనికి సంబంధించి కేసీఆర్ ఏ నిర్ణయమైనా తీసుకోవాల్సి ఉంటుంది. కేసీఆర్ ఇప్పుడు దీనికి సంబంధించి ఈ రోజు కవిత చేసిన వ్యాఖ్యలు ఏదైతే ఉన్నా ఆ వ్యాఖ్యల పట్ల కేసీఆర్ స్పందిస్తారా లేదా చూడాలి. ఎందుకంటే కేసీఆర్ ఏ నిర్ణయం తీసుకున్నా దానికి పార్టీ మొత్తం కూడా కట్టుబడి ఉంటుంది. కవిత కూడా అదే నిర్ణయాన్ని వేచి చూస్తున్న పరిస్థితి ఉంది. ఎందుకంటే పార్టీ నుంచి ఏ విధంగా పరిణామాలు ఉంటాయి, ఆ పరిణామాలు తగ్గట్టుగా తన నిర్ణయం ఉంటుందని చెప్పేసి ఆమె భావిస్తున్నారు. అందులో భాగంగానే ఇప్పటికే తెలంగాణ జాగృతి సంస్థ ఏదైతే ఉందో దానికి సంబంధించి బలోపేతం చేసుకుంటూ వస్తున్నారు. అయితే ఇప్పటి వరకు తాను పార్టీలోనే ఉన్నానని, పార్టీ లైన్ ఎక్కడ దాటలేదని చెప్పేసి ఆమె స్పష్టంగా చెప్తున్నారు. ఎందుకంటే గతంలో కేసీఆర్కి లేఖలు రాశారు, ఆ లేఖలో ఇప్పుడు లేఖ రాశారు, లేఖలో కొన్ని అంశాలను ప్రస్తావించారు. పార్టీకి సంబంధించి పోరాటాలు గ్రామ స్థాయి నుంచి చేయాలి, కానీ ఇప్పుడు ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ మీద కానీ అదేవిధంగా బీజేపీ పార్టీ మీద కూడా పోరాడాలి, అంటే ఏదైతే ఢిల్లీ పార్టీలు ఉన్నాయో వాటి మీద పోరాటం గట్టిగా చేయాలని చెప్పేసి తాను భావిస్తున్నానని చెప్పేసి అదే అంశాలను ప్రస్తావించాను. కానీ ఆ విషయంలో
తాను రాసిన లేఖను బయట పెట్టడం వెనక ఏమి కుట్ర ఉంది, తనను కేసీఆర్ నుంచి దూరం పెట్టే కుట్ర జరుగుతుంది. ఈ కుట్రల విషయంలో ఇటు పార్టీ కానీ కేసీఆర్ కానీ ఎందుకు స్పందించడం లేదని చెప్పేసి ఆమె ప్రశ్నించిన పరిస్థితి ఉంది. ప్రధానంగా చూసుకుంటే ఆమె చేసిన వ్యాఖ్యలన్నీ కూడా ఎటు తిరిగి వచ్చి కూడా పాయింట్ చూపిస్తుంది మాత్రం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ని చూపిస్తున్న పరిస్థితి ఉంది. కేటీఆర్ స్పందించి ఉంటే అంటే మొన్న లేఖ విషయంలో కానీ అదేవిధంగా కోవర్ట్లకు సంబంధించి అంశంపై స్పందించి ఉంటే ఇలాంటి పరిణామాలు ఉండే కాదని చెప్పేసి ఆమె చెప్తున్నారు. కానీ ఆయన పూర్తిగా స్పందించలేదు. పార్టీకి సంబంధించి కొన్ని నిర్ణయాలు ఏదైతే గ్రాస్ రూట్ లో తీసుకోవాల్సిన నిర్ణయాలు ఉన్నాయో ఆ నిర్ణయాలు తీసుకోవట్లేదు. కేవలం ట్విట్టర్ వేదిక ద్వారా ప్రశ్నిస్తే ఏమి వస్తుంది, గ్రాస్ రూట్ లో ఉద్యమాలు చేయాలని చెప్పేసి అన్నారు. అది తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో నేను చేసుకుంటూ వచ్చాను. తాను అంటే గతంలో ఏ నాయకులు చేయని పోరాటాలన్నీ తాను సొంతంగా తీసుకున్నాను, పోరాటాలు చేసుకుంటూ వచ్చానని చెప్పేసి ఏది బీసీ రిజర్వేషన్ అమలు కోసం కానీ పూలే విగ్రహం కోసం కానీ కుల సంఘాలకు సంబంధించిన అంశాలన్నింటిని కూడా తాను గ్రాస్ రూట్ లోకి వెళ్ళేసి పోరాటాలు చేసుకుంటూ వచ్చాను. కానీ పార్టీ నుంచి మీరేం చేశారు, కేసీఆర్ ఆదేశిస్తే తప్ప మీరు ఏ ప్రయత్నాలు చేయట్లేదు తప్ప పార్టీకి సంబంధించి కార్యక్రమాలు మీరేం తీసుకున్నారు. కానీ నేను ఇక్కడ పార్టీకి సంబంధించి అన్ని కార్యక్రమాలు తీసుకుంటున్నాను, పార్టీ బలోపేతం కోసం నేను కృషి చేశాను, మీరెందుకు చేయటం లేదు ఈ విషయాలు, కేవలం సోషల్ మీడియా వేదిక ద్వారా పోస్టులు పెడితే ఏమి వస్తుందంటూ కూడా ఆమె ప్రశ్నించారు. ఈ సోషల్ మీడియా పోస్టులు అంటూ కూడా అంటే ఆమె ప్రశ్నించింది ఏంటంటే కేటీఆర్ ని ప్రశ్నిస్తున్నాయి, ఆమె ఈ వ్యాఖ్యలు చేశారని చెప్పుకోవచ్చు. ఎవరైతే లీక్ వీరులు ఉన్నారో వాళ్ళకి సంబంధించిన విషయాలు బయట పెట్టాలి, ఆ లేఖ లీక్ చేసిన వాళ్ళు ఎవరో బయట పెట్టాలి. అదేవిధంగా పార్టీలో కోవర్ట్లు ఎవరున్నారో వాళ్ళని పాయింట్అవుట్ చేసి వాళ్ళపై చర్యలు తీసుకోవాలని చెప్పేసి కవిత డిమాండ్ చేస్తుంది. ఈ నేపథ్యంలోనే ఆమె ప్రస్తుతానికైతే పార్టీ అంటే ఇప్పుడు ఉన్న పార్టీలు ప్రాంతీయ పార్టీలు సరిపోతాయి, కొత్త పార్టీ అవసరం లేదు అని చెప్పేసి ఈ రోజు వరకు అంటే మీరు కొత్త పార్టీ పెడుతున్నారని చెప్పేసి మీడియా మిత్రులు అడిగినప్పుడు ఆమె ఒక సమాధానం, ఈ రోజు ఈ సమయం వరకు అయితే కొత్త పార్టీలు అవసరం లేదు అని చెప్పేసి తాను బీఆర్ఎస్ పార్టీలో ఉన్నానని చెప్పేసి అన్నారు. కాకుంటే ఈ రోజు ఈ సమయం అని చెప్పేసినప్పుడు ఈ విషయాన్ని మనం పాయింట్అవుట్ చేయాలి. ఎందుకంటే పార్టీ దీనికి సంబంధించి కవిత వ్యాఖ్యలపై ఏ విధంగా స్పందిస్తుందనేది చూడాలి. పార్టీ కనుక ఆమెకు సంబంధించి నెగిటివ్ గా ఏమన్నా రియాక్షన్ అయితే మాత్రం అప్పుడు తన దారి తాను చూసుకోవాలన్న ఉద్దేశంతోనే ఉన్నట్టుగా అయితే స్పష్టమవుతుంది. ఎందుకంటే పార్టీ పెట్టే ఉద్దేశం లేదని చెప్పేసి ఆమె క్లియర్ గా చెప్పొచ్చు, కానీ అక్కడ ఆ విషయంలో చాలా క్లియర్ గా చెప్పడం జరిగింది. ఈ నిమిషం వరకు అని అంటే చాలా ఆలోచించాల్సిన అవసరం అయితే ఉందనుకోవచ్చు. ఎందుకంటే పార్టీ బలోపేతం కోసం దాని వరకు ప్రయత్నం చేశాను, కానీ పార్టీకి సంబంధించి నాకు ఎలాంటి సపోర్టు ఉండట్లేదు. దీనికి సంబంధించి కేసీఆర్ కి గతంలో చెప్పాను, అక్కడి నుంచి కూడా సరైన స్పందన లేదా స్పందన కోసం వెయిట్ చూస్తుందని చెప్పేసి ఆమె క్లియర్ గా చెప్పడం జరిగింది. దీన్ని బట్టి చూస్తే కేసీఆర్ దగ్గర నుంచి నేరుగా స్పందన వస్తుందా లేదా అనేది వేచి చూసే ధోరణిలో అయితే కవిత ఉన్నారు. ఆ తర్వాతే తన నిర్ణయం ఉండే అవకాశాలు కూడా ఉన్నాయి. అయితే రామ్ నరేష్, ముఖ్యంగా చూసుకుంటే అన్న మీద చెల్లి పరోక్షంగా యుద్ధం చేస్తున్నట్లే కనిపిస్తుంది. మరి ఈ యుద్ధంలో అన్న గెలుస్తారా చెల్లి గెలుస్తారా తెలియాలంటే కేటీఆర్ అమెరికా నుంచి వచ్చిందరా తెలుస్తుందా, లేకపోతే ఏమైనా ట్విట్టర్ ద్వారా స్పందించవచ్చు అంటారా ఇప్పుడు కవిత చేసిన వ్యాఖ్యలకి సంబంధించి? ఇక్కడ తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఒక కీలక అంశం చూడొచ్చు, అంటే కంపారిజన్ ఎక్కువగా ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అటు ఏపీలో గతంలో ఏదైతే వైఎస్ కుటుంబం ఉందో ఆ కుటుంబంలో కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి అదేవిధంగా షర్మిల మధ్య కూడా ఇదే యుద్ధం కొనసాగింది. అక్కడ ఆస్తులు ప్లస్ పార్టీకి సంబంధించిన అంశాలు వచ్చాయి. అదేవిధంగా ఇప్పుడు కల్వకుంట్ల కుటుంబంలో కేసీఆర్ కుటుంబంలో కవిత అదేవిధంగా కేటీఆర్ మధ్య అయితే రాజకీయానికి సంబంధించి ఏదైతే పార్టీలో పదవుల కోసం అని చెప్పేసి పోరాటం అయితే జరుగుతుంది. ఈ రెండు కూడా సిమిలర్ గా ఉన్నాయి. కొన్ని అంశాలకు సంబంధించి పార్టీకి సంబంధించి ప్రాధాన్యత ఇవ్వటం లేదని చెప్పేసి కవిత ఎప్పటి నుంచో పోరాటం చేస్తుంది. దానిలో భాగంగానే తనకే ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కేటీఆర్ చేసే ఏదైతే కార్యక్రమాలు పార్టీకి సంబంధించిన కార్యక్రమాలు అవి పూర్తి స్థాయిలో పార్టీని బలోపేతంగా చేసే విధంగా లేవు అని చెప్పేసి ఆమె కీలక వ్యాఖ్యలు అయితే చేశారు. దీని ద్వారా అంటే కేటీఆర్ సరిగా పనిచేయట్లేదని చెప్పేసి ఆమె పిన్ పాయింట్ గా చెప్పిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ఈ వ్యాఖ్యల పట్ల ఇటు కేటీఆర్ అంటే 3వ తారీఖు ఆయన అమెరికా నుంచి వస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ రోజు కవిత చేసిన వ్యాఖ్యలని ఆయన ట్విట్టర్ ద్వారా మళ్ళీ స్పందిస్తారా లేకపోతే నేరుగా ఫోన్ చేసి ఏమన్నా మాట్లాడతారనేది చూడాలి. వీటన్నిటికీ ఫుల్ స్టాప్ పెట్టాలంటే ఏదైతే కేసీఆర్ కుటుంబంలో వస్తున్న ఈ కలతలన్నిటికీ ఫుల్ స్టాప్ చెప్పాలంటే కేసీఆర్ బయటికి రావాలి. కేసీఆర్ బయటకు వచ్చి స్పందిస్తేనే దీనికి సంబంధించి ఒక ఫుల్ స్టాప్ పడే అవకాశం ఉంది. లేకుంటే ఈ వ్యవహారానికి సంబంధించి కవిత కేటీఆర్ కి సంబంధించిన ఎపిసోడ్ అయితే మళ్ళీ కొనసాగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. దీనికి సంబంధించి అంటే ఇప్పటికే ఈ వ్యాఖ్యల ద్వారా అంటే ఇటు కాంగ్రెస్ పార్టీ కానీ బీజేపీ పార్టీ కానీ ఇదంతా కల్వకుంట్ల ఫ్యామిలీలో ఆడుతున్న ఒక డ్రామా అని చెప్పేసి వాళ్ళంతా చెప్తున్న పరిస్థితి ఉంది. మరోవైపు వేరే పార్టీలో చేరతారు, కొత్త పార్టీ పెడతారు అంటూ కూడా కాంగ్రెస్ పార్టీ కానీ అదేవిధంగా బీజేపీ నేతలు చెప్తున్న పరిస్థితి ఉంది. ఈ వ్యాఖ్యలన్నిటి ఫుల్ స్టాప్ పెట్టాలంటే కేసీఆర్ ఒకటే దీనికి సమాధానంగా అంటే బయటకు వచ్చి
ఫార్ములా ఈ కార్ రేసుకు సంబంధించి కేటీఆర్ అమెరికా వెళ్లే ముందు ఏసీబీ అధికారులు నోటీసులు ఇచ్చిన నేపథ్యంలో దానికి సంబంధించి కవిత కూడా రెస్పాండ్ అవ్వడం జరిగింది. కక్ష సాధింపు రాజకీయాలు చేస్తున్నారు అని చెప్పి. మరి అప్పుడు అంటే పార్టీలోనే ఉన్నాను అని చెప్పి తన ఉనికిని తెలియచేయడం కోసమే కవిత అప్పుడు స్పందించారని చెప్పి అనుకోవాలా? ఇప్పటికీ అంటే కవిత చేసిన ఏదైతే కేసీఆర్ కి సంబంధించి ఏసీబీ నోటీసులు వచ్చాయో ఆ నోటీసుల సందర్భంగా ఆమె సోషల్ మీడియా వేదిక ద్వారానే ఆమె స్పందించారు. అంటే రాజకీయ కుట్ర కోణంలో భాగంగానే కేటీఆర్ కి నోటీసులు ఇచ్చారు. తాము కేసీఆర్ తయారు చేసిన సైనికులం కాబట్టి ఇలాంటి కేసులకు భయపడము, అంటే తామంతా ఒకటే అని చెప్పేసి ఒక ఫీలింగ్ లో ఆమె ఏదైతే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా కేటీఆర్ ఉన్నారు కాబట్టి అందుకోసం అని చెప్పేసి ఆమె ఈ ట్వీట్ చేసిన పరిస్థితి ఉందనుకోవచ్చు. యాజ్ అన్ నౌ అంటే ఇప్పటి వరకు కూడా తాను పార్టీలోనే ఉన్నాను, పార్టీ కార్యకర్తగానే ఉన్నాను, పార్టీ బలోపేతం కోసం యాజ్ అన్ నౌ అంటే ఈ టైం వరకు కూడా తాను పని చేస్తున్నా అని చెప్పేసి కవిత చెప్పడం జరిగింది. అంటే ఇప్పటివరకు తాను పార్టీలోనే ఉన్నాను, పార్టీ లైన్ అయితే దాటి వెళ్ళలేదు అని చెప్పేసి ఆమె క్లియర్ గా చెప్తున్న పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి పార్టీ అధిష్టానం నుంచి ఎలాంటి అంటే కవితకు సంబంధించి నిర్ణయం ఏమైనా అంటే ఆమెకు సంబంధించిన వ్యాఖ్యల మీద క్రమశిక్షణ చర్యలు ఉంటాయా, లేకపోతే ఇంతటితో ఈ వ్యవహారానికి ఫుల్ స్టాప్ పెట్టే విధంగా ఆమెకు ఏమైనా ప్రాధాన్యత కల్పిస్తారా లేదని అయితే వేచి చూడాల్సిన పరిస్థితి ఉంది. ఎందుకంటే దీనికి సంబంధించి మాట్లాడాలంటే కేటీఆర్ ఇప్పుడు అమెరికాలో ఉన్నారు, ఆయన ఇప్పుడు దీనిపై మాట్లాడే పరిస్థితి లేదు, ఆయన నేరుగా మాట్లాడే పరిస్థితి లేదు. ఆయన స్పందించాలంటే ట్విట్టర్ వేదిక ద్వారా కానీ లేదంటే ఏదైనా ఫోన్ చేసి మాట్లాడాల్సి ఉంటుంది, లేదా ప్రెస్ రిలీజ్ చేయడం ద్వారా ఉంటుంది. కేసీఆర్ మాత్రం ఫామ్ హౌస్ లో ఉన్నారు. ఆయన అక్కడి నుంచి ఏదైనా హింట్ ఇచ్చినా కూడా అంటే కవితని పిచ్చి మాట్లాడటమా లేకపోతే దానికి సంబంధించి ఇంకా ఏమైనా చర్యలు తీసుకుంటారా, లేకపోతే ఇంకా ఇప్పటికే ఆల్రెడీ దూతను పంపించి ఒకసారి ఆమెతో రాజీ కుదిర్చే ప్రయత్నం అయితే చేశారు, అది విఫలమైంది. ఆ విఫలమైన నేపథ్యంలో కవిత కొన్ని డిమాండ్లు అయితే పెట్టడం జరిగింది. ఈ లేఖ ఎవరు బయట పెట్టారు, దానికి సంబంధించిన పూర్తి వివరాలు బయట పెట్టాలి, అప్పటి వరకు తన పోరాటం ఆగదు, తాను చాలా మొండిదాన్ని అని చెప్పేసి ఆమె క్లియర్ గా చెప్పింది. కేసీఆర్ ఎంత మొండివాడో అంతకంటే మొండిదాన్ని అని కూడా ఆమె చెప్పడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ రామ్ నరేష్.